వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకునే వారు సులభంగా అనుమతులు పొందేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుహార్ దూరి తెలిపారు. మండల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో తప్పనిసరి అనుమతులు పొందాలని ఎస్పీ తెలిపారు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గణపతి ఉత్సవాలను శాంతియుతంగా జరపాలని ఎస్పీ తెలిపారు. ఏ రోజు పెడుతున్నారు, నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది, నిమజ్జనం ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. జస్ట్ ఫిలప్ చేయడమే, యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. అది ఫిలప్ చేసి ఇవ్వగానే అది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మీరంతా కలిసి పోలీస్ స్టేషన్కి, సర్కిల్ ఆఫీస్కి, డిఎస్పీ ఆఫీస్కి గతంలో వెళ్ళేవాళ్ళు. ఇలాంటివి ఏం లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి పర్మిషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. దానివల్ల మీరు అసలు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి కానీ రావాల్సిన అవసరమే లేదు. పోలీసులే మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర వెరిఫై చేసి మీరు ఇచ్చిన వివరాలను కూడా వెరిఫై చేసి పర్మిషన్ గ్రాంట్ చేస్తాం. దీనికి చలానా కానీ ఫీజు కానీ అలాంటివి కానీ ఏమి లేదు. గతంలో ఫీజు ఉండేది, ఇప్పుడు సింగిల్ పైసా ఫీజు అనేది లేదు. మీ అందరికీ తెలిసి ఇక్కడ ఈ యాప్ అన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు మీ డీటెయిల్స్ వచ్చేస్తుంది. దాని ద్వారా అన్నీ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ, అంటే సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ సింపుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మనం పోలీస్ స్టేషన్కి రావడం, పోలీసులు ఇక్కడ నుంచి వచ్చి అక్కడ వెరిఫై చేయడం, ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క వివరాలు దాంట్లో ఉంటాయి. పర్మిషన్ గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కానీ హ్యాసిల్ ఫ్రీ అంటారు, అంటే ఎక్కడా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే పథకం అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ప్రతిష్టాత్మకంగా మన డీజీపీ గారు లాంచ్ చేశారు. దీన్ని మన జిల్లాలో అన్ని చోట్ల కూడా